హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా మా ఊరు అయితే శివనామ స్మరణతో మారుమోగిపోతూ ఉంది. యాక్చువల్గా మా ఊరికి ఒక స్పెషల్ ఉంది, అదే కోటతాత సమాధి టెంపుల్ అనమాట. ప్రతి శివరాత్రికి అంగరంగ వైభవంగా ఇక్కడ తిరునాళ్ళు అయితే జరుగుతుంది. ప్రజెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. సో ఈ శివరాత్రి సందర్భంగా ఈ టెంపుల్ యొక్క కొంచెం హిస్టారికల్గా నేను తెలుసుకున్నది, అడిగి తెలుసుకున్నది మొత్తం మీ అందరితో షేర్ చేస్తాను. మా ఊళ్ళో శివరాత్రి తిరునాళ్ళ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే ఇసుగేస్తే రాలినంత జనాలు అయితే దైవ దర్శనానికి వస్తారు. కొన్ని లక్షలాది భక్తులు వచ్చి ఇక్కడ ఈ తిరుమల శెట్టి కోటయ్య టెంపుల్ని అయితే దర్శించుకొని వెళ్తారు. ఇప్పుడు వస్తున్న అనౌన్స్మెంట్ కూడా ఆ గుడికి సంబంధించిన క్రౌడ్ని కంట్రోల్ చేయడమే అనమాట. సో ఈ గుడి మా ఊరిలో ఉండడమే మా ఊరి స్పెషాలిటీ. సో ఈ తిరుమల శెట్టి కోటయ్య అనే అతను ముందు ఒక వైద్యుడంట. ఈయన దైవాంశ సంభూతుడు అని చెప్పడానికి 2-3 కథలు అయితే చెప్తూ ఉంటారు. నాకు తెలిసినవి నేనైతే ఒక 2 షేర్ చేస్తాను. ఈ తిరుమల శెట్టి కోటయ్య అనే అతను ఒక వైద్యుడు. ఈయన మూలికలు, చర్మ వ్యాధులకు, పాము కుడితే, తేలు కుడితే మూలికలు ఇస్తూ ఉండేవాడంట. ఈయన చనిపోయినప్పుడు ఇక్కడ పూడ్చిపెట్టారు. మామూలుగా చనిపోయిన ఆవుల్ని, ఆవు దూడని ఇక్కడ వేస్తే, ఈయన సమాధి దగ్గర వేస్తే అది బతికి ఊర్లోకి వచ్చిందంట. సో అదొకటి నాకు తెలిసింది. ఇంకొకటి, ఒక అతను ఇలాగే ఈ తిరుమల శెట్టి కోటయ్య దగ్గర మందులు అయితే తీసుకుంటూ ఉండేవాడు చర్మ వ్యాధికి. సో కొన్ని రోజులకే ఆయన వచ్చేటప్పటికి ఈయన చనిపోయి ఉన్నారంట. అతను ఏడి అని చూయించుకున్న అతను అడిగితే లేదు చనిపోయారు అంటే, ఆయన అరే నాకు వైద్యం చేసే వాళ్ళు ఎవరూ లేరే అని బాధతో ఆయన సమాధి చుట్టూ ఊరికే ఆయన అనుకోకుండా ఒక తిరిగేసి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఆయనకి ఆ చర్మ వ్యాధి కొన్ని రోజులకి తగ్గిపోయిందంట. సో అది తగ్గిపోయింది ఆయన గమనించి ఈ విషయము అందరికీ అయితే చెప్పారంట. ఇంకా ఈ విధంగా అందరికీ తెలిసి అందరూ ఇక్కడికి రావడం, సమాధి చుట్టూ తిరగడం, వాళ్ళకి తగ్గిపోతూ ఉండడము ఇలా జరుగుతూ ఉండేసరికి వాళ్ళ వారసులే ఇక్కడ గుడి కట్టి ఈ గుడిని నిర్వహిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ప్రధానంగా శివరాత్రికి శివనామస్మరణే జరుగుతుంది. తిరుమల శెట్టి కోటయ్య అయినప్పటికీ ఇక్కడ ప్రధానంగా పూజ అయితే శివ పూజ జరుగుతుంది. ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఇక్కడైతే శివరాత్రి తిరునాళ్ళ జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మా ఊర్లో సొంత ఊరికి సంక్రాంతి పండగకి ఎలా వస్తారో అలా శివరాత్రికి కూడా మా ఊరికి బయట వేరే వేరే పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళైతే తప్పకుండా వస్తూ ఉంటారనమాట. ఇది ఈ టెంపుల్ యొక్క విశిష్టత. ఇక్కడ ప్రసాదంగా బెల్లం ఉంటుంది, ప్రధానంగా బెల్లం ఉంటుంది. బెల్లము ఆ సమాధికి తాగించుకొని వెళ్ళి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. అంతేకాదు ఇసుక ప్యాకెట్లు అనమాట. ఇసుకని ఇక్కడ ఈ సమాధికి అంటించిన ఇసుకని తీసుకెళ్ళి మన ఇంటి చుట్టుపక్కల కానీ పొలాలలో కానీ చల్లుకుంటే అక్కడ దరిదాపుల్లో ఎటువంటి తేళ్ళు, పురుగులు, పాములు ఏవి రావని నమ్మకము. ఆ నమ్మకం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. సో మా ఊర్లో అయితే అందరూ ఇలా తాగించుకొని ఇంటి చుట్టూ ఇసుక కూడా చల్లుకుంటూ ఉంటారు. రైతులు పొలాలలో ఎక్కువగా రైతులు అయితే వస్తూ ఉంటారనమాట ఈ టెంపుల్కి. అంటే వాళ్ళ పంటల్లో ఒక ఫస్ట్ భాగాన్ని విలకిస్తూ ఉంటారనమాట. ఒక బస్తా దైవ కార్యానికి అన్నట్టు ఈ గుడికి దానం చేస్తూ ఉంటారు. ఇలా ఇంకా మిరియాలు, విభూది కూడా ఇక్కడ ప్రధానంగా మనకు అంటే కొబ్బరికాయల్లో వేసిస్తూ ఉంటారనమాట. ఇది ఈ టెంపుల్. ఈ టెంపుల్ మా ఊరి స్పెషాలిటీ. ఇక్కడ తిరునాళ్ళ చాలా బాగా జరుగుతుంది. అంతేకాదు చాలామంది ప్రతి శనివారము ఇక్కడికి వచ్చి ఇక్కడ నిద్ర చేసి ఆ తర్వాత మళ్ళీ ఆదివారం దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఈ టెంపుల్ని మీ అందరితో షేర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈ శివరాత్రి సందర్భంగా. ఇదంతా శివరాత్రి కోసం క్యూ లైన్ల కోసం ఇదంతా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. నేను వెళ్ళింది శివరాత్రికి ఒక 3 days ముందు కాబట్టి ఇంకా అంటే ముందు క్యూ లైన్ల కోసం చిన్న చిన్న ఏర్పాట్లే జరుగుతూ ఉన్నాయి. శివరాత్రి రాత్రి రోజు కూడా వీడియో తీసా. అది అంటే నిన్న రాత్రి ఎట్లా ఉందంటే బయట నుంచి తీసా. ఆ క్లిప్ కూడా షేర్ చేస్తాను. టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడికి నైట్లు చాలామంది వస్తూ ఉంటారనమాట. పోయిన శనివారం వీడియో కూడా తీసా. అది కూడా
చూపిస్తాను చూడండి. సో బయట అయితే ఇలా సెంటర్లోనే ఉంటుంది. బస్ స్టాప్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మనం బస్ ఫెసిలిటీ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. మొత్తం ఓసారి టెంపుల్ టూర్ అయితే చూసేయండి. ఇదంతా దర్శనం తర్వాత బయట ఎగ్జిట్ అనమాట. ఇటు నుంచి మనం బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కడుతూ ఉన్నారు. అంటే ఇదంతా ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఇది ఎగ్జిట్. ఇంకా ఇక్కడ మనకు నైట్ వచ్చి పడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మనము బెడ్షీట్లు అవి తెచ్చుకోవాలి. అవి పరుచుకొని ఇక్కడ చాలామంది వస్తుంటారు, నిద్ర చేస్తూ ఉంటారు. ఇంకా మనము ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడే చాలామంది పొంగలు పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది వెంట్రుకలు కూడా తీసుకుంటారు అనమాట. ఒక క్షేత్రంలో ఎలా జరుగుతుందో సేమ్ అలాగే ఈ టెంపుల్లో కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంతకుముందు వచ్చింది అయితే లాస్ట్ సాటర్డే వచ్చి పడుకొని ఉదయాన్నే స్నానం చేసుకొని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇదైతే రాత్రి క్లిప్ అనమాట. నిన్న రాత్రి ఈ విధంగా టెంపుల్ ప్రిపేర్ అవుతుంది తిరునాళ్ళకి. సో అప్పటికే చాలామంది భక్తులు అయితే వచ్చున్నారు, పడుకొని ఉన్నారు. అప్పటికి 10 అవుతుంది అనుకుంటా. దర్శనానికి అలో లేదు అనేసరికి ఇక్కడ పడుకున్నారు చాలామంది. ఉదయం మళ్ళీ 4 o'clock నుంచి మళ్ళీ దర్శనం అయితే జరుగుతూ ఉంటుంది. ఈసారి ఎవ్రీ ఇయర్ నేను 4-5 అలా వెళ్ళేదాన్ని గుడికి. ఈసారి మాత్రం వెళ్ళలేదు. చూడాలి, ఈవినింగ్ అయినా ఖచ్చితంగా వెళ్తాను. ఇది ఫ్రెండ్స్ మా ఊరి స్పెషల్ తిరునాళ్ళ. అంతేకాదు మా ఊర్లో ఇంకా ఈ తిరునాళ్ళ ఏమేమి ఉంటాయి అన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్గా నిన్నే వీడియో పోస్ట్ చేయాలనుకున్నా, కాకపోతే అవ్వలేదు. ఇంకా శివరాత్రి సందర్భంగా సరేలే ఈ రోజైనా పోస్ట్ చేద్దామని పోస్ట్ అయితే చేస్తున్నా. మొత్తానికి మా ఊరైతే ముస్తాబైపోయింది తిరునాళ్ళకి. ఈ తిరునాళ్ళ ఎలా ఉంది, ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను. ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడైతే శివరాత్రి రోజు అన్నదానాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే టెంపుల్ బయట ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను. యాక్చువల్గా మొన్న వెళ్ళినప్పుడు ఇదనమాట. ఈ పక్కనే చెట్లు, ఇంకా ఆ తర్వాత తులసి కోట అన్నీ చాలా బాగుంటాయి. ఓసారి టెంపుల్ టూర్ కూడా చూసేయండి.